గుండ్రాది శారద గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, బీసీ సంఘాల ఐక్యత వేదిక ఏర్పాటు చేశారు కదా, దానికి గల ముఖ్య కారణాలు ఏంటి, అసలు ముఖ్య ఉద్దేశం ఏమిటి? మెయిన్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కలిసి ఎలక్షన్లో తిరిగేటప్పుడు ఇక్కడ చూడండి, ప్రతి దగ్గర వెళ్ళినప్పుడు ఏ వేదిక దగ్గరికి వెళ్ళినా కూడా ఒక పాకెట్ సైజు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని దగ్గర పెట్టుకొని ప్రజలకు చూపిస్తూ ఈ మోడీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగం మీద దాడి చేస్తుంది అని చెప్పేసి మాట్లాడి బీసీలు ఎంతమంది ఉంటారో అంటే ఎంతమంది ఉంటే అంతమందికి అవకాశాలు, మేమెంతో మాకంత అవకాశాలు ఇస్తాము, సో మేము వచ్చిన వెంటనే కులగణన చేస్తాము అంటే పాపం బీసీలమందరం కూడా నమ్మి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దాన్ని పక్కకు తీసేసి ఈరోజు ఏదో ఒక కార్యకలాపాలను చూపిస్తూ హైకోర్టు మీద వేస్తూ లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆఫీసర్స్ పరిపాలన ఉంది, మనకు ఫ్యూచర్లో కేంద్రం నుంచి నిధులు రావు అని ఏదో ఒక కారణాలు చెప్తూ స్థానిక ఎలక్షన్స్కి వెళ్ళాలి, బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఉన్నాడు. మేము ఒక్కటే చెప్తున్నాం, మేమెంతో మాకంత అవకాశాలు. ఈరోజు కులగణన ఎందుకు చేస్తలేడు అని అంటే రాహుల్ గాంధీ భయపడుతున్నాడు. ఒకవేళ సమగ్ర కులగణన చేస్తే బీసీలు 60 నుంచి 70% ఎక్కడ బట్టబయలవుతుంది, అంతమంది ఉన్నారు, మరి అంతమందికి సీట్లు ఇస్తే ఎట్లా, మరి మా ఆధిపత్య కులాల యొక్క పవర్ అంతా తగ్గిపోతుంది, మరి సీట్లు మావి ఓట్లు మావి, మరి ఆధిపత్య కులాల వాళ్ళ రాజ్యము అట్లెట్లయితుంది. కాబట్టి బీసీ సమాజానికి అందరిని కూడా జాగృతం చేస్తూ ఇప్పుడు జూలై 15వ రోజు సెక్రటరేట్ ముట్టడి చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కుల గణన చేయకపోతే మేమెంతో మాకంత అవకాశాలు ఇవ్వకపోతే 42% స్థానిక సంస్థల లోపల రిజర్వేషన్స్ పెంచకపోతే నీ ప్రభుత్వం ఉండదు. స్థానిక సంస్థలు ఒకవేళ నువ్వు అట్లాగే ముందుకెళ్ళి ఒకవేళ నువ్వు పెట్టాలి అని చూస్తే పెడితే మా బీసీలందరూ కూడా ఎలక్షన్స్ని బహిష్కరిస్తారు. ఇదే మా యొక్క బీసీ సమాజానికి కూడా చెప్తున్నాము. బీ అలర్ట్, బీ అవేర్నెస్ అనేది మేము ఇస్తున్నాము, మీరు అది తీసుకొని జాగృత పడండి. స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో రిజర్వేషన్స్ పెంచకపోతే మన విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలన్నీ భూస్థాపితం అవుతాయి. మీ పిల్లలకు ఉద్యోగాలు రావు, చదువుల్లో రిజర్వేషన్స్ ఉండవు, ఫ్యూచర్లో మీరు పొలిటికల్ స్థానాలను కూడా మొత్తం కోల్పోతారు. కాబట్టి మేము బీసీలకు ఇదే పిలిపిస్తున్నాము, ఖచ్చితంగా మాతో ఉండాలి. మా నడిపించే వాళ్ళు కూడా బీసీ ఓటర్సే కాబట్టి మనమేందో సత్తా చూపిద్దాం. జూలై 15వ తేదీ ప్రతి బీసీ కూడా సెక్రటరేట్ ముట్టడిలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. జై బీసీ.